అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతలు ఆక్రందన వినిపించట్లేదా అంటూ వైసీపీ అయితే తాజాగా పోరుబాట ఒకటి చేపట్టింది, అన్నదాతల పోరుబాటని. అసలు నిరసనలు చేసేటటువంటి హక్కు ప్రజలకు ఉందంటారా లేదంటారా? అంటే వాళ్ళ పార్టీ పేరులో ఆర్ అంటే రైతు అని ఇప్పుడే గుర్తొచ్చిందా? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. కానీ ఆ మూడు వర్గాలు ఇవాళ ఆ పార్టీకి దూరం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఫలితాలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు? 54 లక్షల మంది రైతులకు నేను అంత ఇచ్చాను, ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు. అంటే తనకు ఓటు వేయలేదని రైతులనే బ్లేమ్ చేశాడు. ఎట్లా ఓటేస్తారు రైతు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రైతు ద్రోహి కాదు, రైతుకు మోసం చేశాడు. ఎలా? ఆ రోజు అతను ఏమన్నాడు? కేంద్రం ఇచ్చేది కాకుండా 12,500 ఇస్తానన్నాడు. అదే రైతు భరోసా. తర్వాత ఇంకో 1000 పెంచాడు, 13,500 ఇస్తానన్నాడు. కానీ 6,000 ఎగ్గొట్టాడు. అంటే ఒక చేత్తో ఇస్తాడు, 6 చేతులతో వెనక లాక్కుంటాడు. అంటే 1,000 ఏమో పెంచానన్నాడు, కానీ 6,000కి టోపీ పెట్టాడు. ఆ ఒక్క మోసమే 30,000 కోట్ల నష్టం. 5 ఏళ్లలో రైతులకు ఆ ఒక్క స్కీమ్లో జగన్ చేసిన మోసం 30,000 కోట్లు. సార్, ఇప్పుడు అదంతా గతం అనుకోవచ్చు, దానికి గుణపాఠం చెప్పారనుకోవచ్చు. కానీ ప్రస్తుత కూటమి గవర్నమెంట్లో ఈ యూరియా అయితే ఏదైతే ఉందో దాని మీద మోసం జరుగుతుంది, బ్లాక్ మార్కెట్లో పెరిగిపోతుంది. అసలు రాష్ట్రంలో యూరియా అనేది లేకుండా చేసేసారు, కొరత ఉందని చెప్పనైతే ఈ పోరుబాట అయితే చేపట్టారు. మరి అది వాస్తవమా కాదా? యూరియా కొరత ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, దేశం మొత్తం ఉందా? తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? ఓకే, పక్క రాష్ట్రమే కదా, మన రాష్ట్రమే కదా, నిన్నటిదాకా కలిసే ఉన్నాం కదా. అక్కడ తెలంగాణలో కొట్టుకుంటున్నారు, అక్కడ తెలంగాణలో అసలు క్యూలు కాదు, అసలు తగలబెట్టుకుంటున్నారు. ఓకే, వాళ్ళు గోల ఇతర రాష్ట్రాల వాళ్ళు. మా రాష్ట్రాలకు యూరియా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ యూరియా ఇస్తోంది మోడీ ప్రభుత్వం. అవును, తాజాగా మళ్ళీ ఒక 50,000 టన్నులు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. అంటే కొరత ఉండటం కాదు, ఆ కొరత నివారణకు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది. ఓకే, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి నిన్న కూడా ఒక సమీక్షా సమావేశం పెట్టాడు. ఇప్పటికీ ఈ సీజన్లో 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్లో. దేశంలో ఏ రాష్ట్రంలోనే చేశారా? 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు పంపిణీ జరిగింది. ఇంకా ఇప్పుడు 80,000 టన్నుల యూరియా ఉంది, మరో 50,000 టన్నుల యూరియా రాబోతోంది. అంటే ప్రజలు ఎవరి మాట వింటున్నారు సార్? ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేస్తున్నారా, లేకపోతే వైసీపీ మాట వింటున్నారా? అంటే మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు సోషల్ మీడియాలో చూస్తే క్యూ లైన్లో కట్టుకోవడం, నిలబట్టము, అక్కడ గొడవలు చేయడం, ఇవే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడైనా వీడియోలు పశ్చిమ బెంగాల్యా? లేదు లేదు, మన ఏపీని. అంటే జనరల్గా వీళ్ళు ఏ వీడియోలు పోస్ట్ చేసినా ఏంటి, బంగ్లాదేశీ పోస్ట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు బెజవాడ బుడమేరు పొంగింది, వరదలు, ఏ వీడియో పోస్ట్ చేశారు? ఎక్కడ వేరే స్టేట్, బంగ్లాదేశ్లోది పట్టుకొచ్చి పోస్ట్ చేశారు. మొన్న భారీ వర్షాలు, అమరావతి మునిగిపోయిందన్నాడు అంబటి రాంబాబే ఏ వీడియో పోస్ట్ చేశాడు? అంబటి రాంబాబు, నువ్వు మాజీ నీటిపారుదల శాఖ మంత్రివి, నువ్వు పోస్ట్ చేసే వీడియో పశ్చిమ బెంగాల్దా? అసలు ఎందుకు అక్కడ దాకా? ఒకడెవడో ఉల్లి రైతు అంట, వాడు అసలు బ్రహ్మాండంగా నేను ఉల్లి రైతుని, చంద్రబాబు నాకు ఉల్లి కొంటలేదు, నేను మందు అవుతున్నా అని చెప్పి ఒక డబ్బా ఎత్తాడు. ఒరి నాయన, నిజమే అనుకున్నాం ఆ వీడియో చూసి. అది మందు డబ్బా. ఏ మందు? వాడు పురుగు మందు డబ్బా శుభ్రంగా కడుక్కుని దాంట్లో బ్రాందీ పోసుకుని అది తాగుతూ పురుగు మందు అవుతున్నానంటే, అంటే అసలు వీళ్ళు ఏమి జరుగుతోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? అంటే లేని సమస్యని ఉన్నట్లుగా చిత్రించి ప్రజల్లో అపోహలు సృష్టించి ఒక రకమైన అలజడి, ఉద్రిక్తతలు ఆ ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నాడా? అదే కనపడుతోంది కదా. ఎందుకో ఎక్కడో దివ్యాంగుల పెన్షన్ ఒక వీడియో చూసా, వాడు 2 చేతులు ఏలాడుతున్నాయి, ఆ చొక్కా, ఆ బారు చేతుల చొక్కా, నేను దివ్యాంగ పెన్షను నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, చంద్రబాబు తీసేశాడు నన్ను అని వాడు. అసలు వీడియో మామూలుగా లేదు అది. ఆ తర్వాత ఆడిదే ఇంకో వీడియో వచ్చింది, డ్యాన్స్ వేస్తున్నాడు. అసలు మామూలు డ్యాన్స్ కాదు, అసలు 2 చేతులు 2 కాళ్ళు, వాడు దివ్యాంగుడా? అంటే జనం ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి? ఇప్పుడు జనం డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఏదయ్యా అంటే జగన్ ఏది చెప్పినా
ఇప్పుడు ఆయన ఏమని పిలిపించాడు ఈ ఉద్యమం, ఈ ఆందోళన? యూరియా అన్నదాత పోరు. ఆయన పాల్గొన్నాడా? లేదు, ఎక్కడున్నాడు? బెంగళూరులోనే. బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉండాలి. అంటే నువ్వు పిలిపిస్తావు, పారిపోతావా? అంటే ఏంటి అతని యొక్క మైండ్ సెట్? ఒక నాయకుడిగా ఉండే లక్షణమేనా? నాయకుడు పారిపోవటం ఏంటి? నాయకుడు నిలబడాలి. నువ్వే నిలబడి నువ్వే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఇవ్వు వినతి పత్రం. నిన్న పోస్టర్ రిలీజ్ చేసినాడు ఎవరు? ఆయన గొడవ లేదు అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఏంటి వీళ్ళకి రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అక్కడే నీకు అర్థమైపోతుంది. 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారు. రైతు పార్టీ కదా ఇది. రైతు పార్టీయా, కబ్జా పార్టీయా? ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్లో ఆ రైతు ఆర్ తీసి పారేసుకోవాలి. ఎక్కడ నువ్వు అసలు డ్రిప్ ఇరిగేషన్ అని ఒక స్కీమ్ చంద్రబాబు పెట్టాడు. అసలు దేశం మొత్తం మీద డ్రిప్ లేదు, స్ప్రింక్లర్ లేవు. అలాంటిది మైక్రో ఇరిగేషన్ అనేది ఒకటి తీసుకొచ్చి డ్రిప్, స్ప్రింక్లరు ఇవాళ ₹1,00,000 రైతు ఖర్చు, 10,000 రైతుకి, 90,000 ప్రభుత్వం సబ్సిడీ. రద్దు చేస్తారా దాన్ని ఎవరన్నా? చారిత్రాత్మక నిర్ణయం నిజంగా. ఏ తలకమాసినాడు రద్దు చేశాడు? ఏ పనికిమాలినాడు రద్దు చేశాడు? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న లొకేషన్ తిడుతున్నాడు. తలకమాసినాడు, పనికిమాలినాడు, తలకమాసినాడు, పనికిమాలినాడు, ఆ డ్రిప్ రద్దు చేసినాడు. అంటే ఇవాళ రైతులు వీళ్ళకి ఎందుకు ఓటేయలేదు? నేను అంతా చేశా, నేను అన్ని కోట్లు ఇచ్చాను, నాకు ఓట్లు వేయలేదంటే కారణం ఇదే అనమాట. వాళ్ళ స్కీములు రద్దు చేశావు. అరే రే అసలు ఏ విధంగా ఇతను రైతు ఓట్లు అడిగే అతని నైతికత ఉంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏ రోజన్నా నువ్వు రైతు దగ్గరికి వెళ్ళావా? రైతుని కలిసావా? వరదలు వచ్చినా కూడా ఒక సెట్టింగ్ వేయించుకుని పైన పట్టుకుని చూసేసి వెళ్ళిపోయారు. ఒక స్టేజీ డాష్ పెట్టుకుని. రెడ్ కార్పెట్ వేయలేదా? వేస్తారు. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కదా. ఇవాళ ఆర్డీఓ కార్యాలయ దగ్గర నిరసన అన్నావు, వేసుకో రెడ్ కార్పెట్, ఎల్లు దాని మీద అదేదో ఉంటుంది, ఏదో విఎఫ్టి టెక్నాలజీ, ఏదో విఎఫ్ఎక్స్ తీయించుకో దాంట్లో. కాకపోతే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ అని పెట్టబా. అరే వెళ్ళిందేమో నెల్లూరు జైలుకి పరామర్శకి, కానీ నువ్వు చూపించిన సినిమా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సినిమా చూపిస్తావా? పోనీ అక్కడన్నా సరిగ్గా ఉన్నావా? నువ్వు బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వెళ్తూ మామిడికాయలన్నీ తొక్కేస్తావా? అరే ఇతను వెళ్తున్నాడు కాబట్టి వాడెవడో 2-3 ట్రాక్టర్లు తీసుకొచ్చి మామిడికాయలు పోస్తారు, ఈయన వెహికల్ మీద అన్ని తొక్కుకుంటా వెళ్తారు. మిర్చి యార్డ్కి వెళ్ళాడు, దొరికినాయా టిక్కీలు? దొరకలేదా? మిర్చి యార్డ్కి వెళ్ళి మిర్చి టిక్కీలు ఎత్తుకుపోతారా? పొగాకు యార్డ్కి వెళ్ళాడు, బేళ్ళన్నీ దొక్కేశారు. అంటే రైతు అది యాక్చువల్గా ఏంటంటే రైతు పండించిన పంట ఇవాళ అది ఒక ప్రసాదం, కళ్ళకు అద్దుకోవాలి. తొక్కిచ్చేవాడు అంటే ఒకట్లే మామిడికాయలు తొక్కిచ్చాడు, దాని గురించి మీరు మాట్లాడతారు ఏంటంటే అసలు తలకాయలే తొక్కిస్తాడు కదంటవా? ఏమై ఫ్లెక్సీలు పెట్టారా ఇవాళ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర రప్ప అని? ఇంకా ఏం లేదండి, బయటకేం రాలేదు. పెడతారు రప్ప. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇటువంటి అంటే వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. కూటమి గవర్నమెంట్ అయితే మమ్మల్ని నిరసనలు చేయకుండా అడ్డుకుంటుందని అయితే సోషల్ మీడియాలో పెద్ద దుమారం అయితే లేపేస్తున్నారు. నిరసనలు అనేవి అధినేతకు ఒక రూలు, కార్యకర్తలకు ఒక రూలు, అలా ఉంటుందండి. ప్రభుత్వం వీళ్ళని అసలు బయటకు రానిలేదా? హౌస్ అరెస్టులు చేశారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసిందా? ఆయనంతటా ఆయన హౌస్ అరెస్టా? ఆయన వరకు కాదు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సెకండ్ లెవెల్ లీడర్స్ వరకు అయితే నోటీసులు వెళ్ళి హౌస్ అరెస్టులు లాగా. ఎవరు ఎందుకు వెళ్తాయి? ఎక్కడి నుంచి వెళ్తాయి? ఇప్పుడు ఇవాళ మీరు నిజంగా సమస్య ఉంటే ఆ సమస్యపై మీ గళం వినిపించవచ్చు. లేని సమస్యను సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఈ తప్పుడు వీడియోలు, ఈ తప్పుడు పోస్టులు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఆ దివ్యాంగుడు డ్యాన్స్ వేసాడే వాడి మీద కేసు పడుతుంది. అంబటి రాంబాబు మీద కేసు పెట్టారా? పశ్చిమ బెంగాల్ వీడియో ఏదో పోస్ట్ చేశాడు కదా. అంటే ఈ ప్రభుత్వం నాయకుల మీద పెట్టదా కేసులు? అంటే వీళ్ళంతటా వీళ్ళే హౌస్ అరెస్ట్. అంటే హౌస్ అరెస్ట్ అనకూడదు వీళ్ళని, ప్యాలెస్ అరెస్ట్. వీళ్ళు ఉండేది హౌసుల్లో కాదు కదా, ప్యాలెస్ల్లో కదా. ప్రజలకు దూరమైన పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్. సో మొత్తానికైతే వైసీపీకి అటు మీరు అన్నట్లు ఆ 3 విభాగాలు కూడా, వైఎస్ఆర్లో ఉన్న 3 విభాగాలు కూడా దూరం అయిపోయినాయి అయితే మీరు చెప్తున్నారు. అంటే యువజన అసలు వాళ్ళ పేరు, ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి 30% నిరుద్యోగం. అసలు రగిలిపోయిందే యువకులు కదా. నువ్వేదో ఓడబొడుస్తావని చెప్పి నీకు ఓట్లేసి గెలిపిస్తే పాపం వాళ్ళు ఒక డిఎస్సి పెట్టకపోగా దగా డిఎస్సి చేసావని, అందుకే కదా వాళ్ళు లోకేష్ అంటే నడిచింది యువగళంలో. అంటే యువతరం ఎటు ఇక నా దగ్గరికి రారు, నాకు ఓట్లు వేయరని లేదు. శ్రామికులు అంటే ఎవరు? వాళ్ళు అసంఘటిత కార్మికులు. పాపం 200 మంది సూయిసైడ్ చేసుకున్నారు. అరే అసలు మామూలుగా కాదు, అప్పట్లో తాపీ పనులు చేసుకునే వాళ్ళంతా కూడా భవన కార్మికులు సమావేశం కూడా పెట్టారు. వాళ్ళందరూ కూడా ఏంటి
సెల్ఫీ వీడియోలు చచ్చిపోతున్నామని. అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అని వాళ్ళ చెల్లే చెప్పింది. ఇప్పుడు వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సజ్జల సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అనో ఏమో చెప్పింది ఆమె. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.